విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయలి ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు ఉండేవాడు. ఒకరోజు రాయలువారి తల్లిగారికి బాగా సుస్తీ చేసి మంచాన పడ్డారు. ఆమె ఆరోగ్యం రోజురోజుకి క్షీణించసాగింది. ఆమె తన చివరి కోరికగా మామిడి పండ్లు తినాలని రాయలువారికి తెలిపారు. రాయలు కూడా తన సేవకులను అన్ని చోట్లకు పంపించి మామిడి పండ్లు తెప్పించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ పండ్లు తెచ్చేసరికి రాయలువారి తల్లిగారు మరణించారు. దీనితో రాయలువారు తన తల్లిగారి చివరి కోరికను తీర్చలేనందుకు చాలా బాధపడసాగారు. ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేటందుకు రాయలువారి పండితులు మహారాజు గారితో రాజ్యంలో ఉన్న అందరి బ్రాహ్మణులకు ప్రతి సంవత్సరం తల్లిగారి జన్మదినం నాడు బంగారంతో చేసిన మామిడి పండ్లను దానం చేస్తే తల్లిగారి ఆత్మ సంతోషిస్తుందని తెలిపారు. దీనితో రాయలువారు తన రాజ్యం అంతటా చాటింపు వేసి అందరి బ్రాహ్మణులకి బంగారపు మామిడి పండ్లు దానం చేశారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి రాజుగారి ఖజానా ఖాళీ అయిపోసాగింది. ఇది గమనించిన తెనాలి రామకృష్ణుడు ఎలాగైనా దీనిని ఆపాలని నిర్ణయించుకున్నాడు. ఆ సంవత్సరం కూడా రాజుగారు అందరినీ వచ్చి బంగారు మామిడి పండ్లను తీసుకోవలసినదిగా చాటింపు వేయించారు. తెనాలి రామకృష్ణుడు రాజభవనం ముందుకు చేరి ఎవరెవరు ఎన్ని మామిడి పండ్లు కావాలో అన్ని వాతలు తీసుకోవలసి ఉంటుంది, అప్పుడే రాజుగారు వారికి మామిడి పండ్లను ఇస్తారని ప్రచారం చేశాడు. దీనితో ప్రతి బ్రాహ్మణుడు వచ్చి తెనాలి వద్ద వాతలు తీసుకొని రాజుగారి వద్దకు వెళ్ళసాగారు. రాయలువారు విషయం తెలుసుకొని తెనాలిని ఆస్థానంనకు రప్పించారు. ఎందుకిలా చేస్తున్నావు తెనాలి అని నిలదీశారు మహారాజుగారు. దానికి తెనాలి, మహారాజా, మా తల్లిగారికి సుస్థి చేసినప్పుడు ఆమె వాతలు పెట్టమని చెప్పింది, కానీ నేను పెట్టకముందే ఆమె చనిపోయింది. ఆ విధంగా నేను కూడా ఆమె కోరిక తీర్చలేకపోయాను. అందుకే మహారాజా, ఈ విధంగా నేను ఆమె కోరికను తీర్చి స్వర్గంలో ఉన్న ఆమెను సంతోషంగా ఉండేటట్లు చేస్తున్నాను అని చెప్పాడు. దీనితో మహారాజు గారికి తను చేస్తున్న తప్పు తెలిసి వచ్చింది. రామకృష్ణుని బుద్ధి కుశలతను మెచ్చుకుని ఇక ముందెప్పుడూ ఇటువంటి పొరపాట్లు జరగవని చెప్పి తెనాలిని సత్కరించారు రాయలవారు. రామశాస్త్రి అనేవారు గొప్ప పండితులు. ఎన్నో దేశాలు తిరిగి ఎన్నెన్నో బహుమతులు సంపాదించారు. ఒకనాడు ఆయన విజయనగర సామ్రాజ్యానికి చేరి శ్రీకృష్ణదేవరాయల్ని కలిశారు. మహారాజా, నేను మీ కీర్తి ప్రతిష్టలు తెలుసుకొని మీ దర్శనార్థమై వచ్చాను. మీరు కళాకారులను ప్రోత్సహిస్తారని తెలుసుకొని మీ రాజ్యమునందు ఎంతోమంది కవులు ఉన్నారని, ముఖ్యంగా
మీ ఆస్థానమందలి గల అష్టదిగ్గజాలు ఎన్నో కళలలో ఆరితేరిన వారని తెలిసి వచ్చాను అని చెప్పాడు. అలాగే మీరు ఒప్పుకుంటే నేను వారిలోని కళా నైపుణ్యం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అందుకు రాయులవారు కూడా సమ్మతించి, ఓ పండితరాజమ్మ, మీరు అడిగినది సబబుగానే ఉంది. నేను కూడా ఎప్పటి నుంచో మా అష్టదిగ్గజాల కళా నైపుణ్యం తెలుసుకోవాలనుకుంటున్నా. నా కోరిక కూడా తీరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు మీరు సభకు వచ్చి మా అష్టదిగ్గజాలను పరీక్షించవచ్చును అని రామశాస్త్రికి చెప్పి తన భటులతో రామశాస్త్రికి తగిన అతిథి మర్యాదలు చేయమని చెప్పాడు. రామశాస్త్రి మహారాజు దగ్గర సెలవు తీసుకొని రేపటి విజయం గురించి కలలు కంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరుదినం రామశాస్త్రి తన దగ్గర ఉన్న కళా సంపదను అంతా తీసుకొని సభకు విచ్చేశారు. మహారాజు కూడా తన అష్టదిగ్గజాలను సిద్ధం చేశారు. సభ మొత్తం సభికులతో నిండి ఏమి జరుగుతుందో అని ఆత్రంగా ఎదురు చూడసాగారు. అష్టదిగ్గజాలలో 7 కూడా అంతకు ముందే రామశాస్త్రి గురించి విని ఉండడం వలన ఎలాగైనా దీని నుంచి బయటపడి రాజుగారి ముందు ఓడిపోకూడదు అని ఆలోచిస్తున్నారు. తెనాలి మాత్రం తేలికగా తీసుకొని రాయలవారి దగ్గర అనుమతి తీసుకొని, శాస్త్రి గారు, మీకు కవిత్వం తెలుసునా అని అడిగాడు. రామశాస్త్రికి ఈ ప్రశ్న వినగానే చాలా కోపం వచ్చింది. ఏమిటి మీరు అడుగుతున్నది? నాలాంటి ఎన్నో బహుమానాలు అందుకున్న పండితునికి ఈ చెత్త కవిత్వం రాదనుకున్నావా అని తెనాలిని ప్రశ్నించాడు. అందుకు తెనాలి, మహానుభావా, మీకు చెత్త కవిత్వం వచ్చా? చాలా మంచిది అని అనగానే రామశాస్త్రి, మంచి కవిత్వం, చెత్త కవిత్వం అని రెండున్నాయా అని అడిగాడు. మీరే కదా ఇప్పుడు చెప్పారు నాకు చెత్త కవిత్వం వచ్చు అని అనగానే సభలో అందరూ గొల్లున నవ్వారు. మహారాజు శ్రీకృష్ణదేవరాయలు అక్కడితో సభ ముగించి మరుదినం తెనాలి రామకృష్ణునికి మరియు రామశాస్త్రికి మధ్య కవిత్వం పైన చర్చ ఉంటుందని చెప్పారు. మరునాడు అందరూ సభకు విచ్చేశారు. కానీ తెనాలి మాత్రం ఇంకా సభకు రాలేదు. రామశాస్త్రి తెనాలి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అని భావిస్తున్న సమయంలో చేతిలో ఒక వస్త్రంతో చుట్టబడిన గ్రంథాన్ని పట్టుకొని తెనాలి అక్కడికి వచ్చాడు. రామశాస్త్రి అది చూసి, ఏమిటా గ్రంథం అని తెనాలిని అడిగాడు. ఇది అతి ప్రసిద్ధి చెందిన గ్రంథం, మీకు తెలిసే ఉంటుంది. దీని పేరు తిలాకాష్ట మహిష బంధనం. ఈ గ్రంథం మన మధ్య జరిగే చర్చకు చాలా ఉపయోగపడుతుందని తీసుకుని వచ్చాను అని అన్నాడు తెనాలి. రామశాస్త్రి అప్పటి వరకు అటువంటి పేరుగల గ్రంథం చదివి ఉండలేదు. అందుచేత ఈ తెనాలి నన్ను ఓడించడానికే ఈ గ్రంథాన్ని తీసుకుని వచ్చాడు అని అనుకుని, మహారాజా, ఈ దినం నాకు అంతగా బాగాలేదు, ఇప్పటికి విశ్రాంతి తీసుకొని రేపు మళ్ళీ చర్చను కొనసాగిద్దాం అని చెప్పి ఆ సభ నుంచి వచ్చేశాడు. ఆ రాత్రి ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు అని భావించిన రామశాస్త్రి రాజ్యం విడిచి పారిపోయాడు. మరుదినం సభ మొదలు కాగానే భటులు వచ్చి, మహారాజా, రాత్రి రామశాస్త్రి గారు రాజ్యం విడిచి వెళ్ళిపోయారు అని రాయలవారికి తెలిపారు. రాయలవారు కూడా ఆశ్చర్యపడి, రామలింగ కవి, తిలాకాష్ట మహిష బంధనం ఏమిటా గ్రంథం, ఎందుకు రామశాస్త్రి పారిపోయారు అని అడిగారు. తెనాలి నవ్వుతూ, మహారాజా, తిలాకాష్టం అనగా వేప చెట్టు, మహిష బంధనం అనగా దున్నపోతలను కట్టే త్రాడు, ఇదే అది అంటూ తన చేతిలో ఉన్నది చూపించాడు తెనాలి. కొన్ని కొమ్మలు, దాని చుట్టూ త్రాడు కట్టబడి ఉంది. అది చూడగానే ఒక పెద్ద గ్రంథంలా కనబడింది.
ఈ విషయం తెలియని రామశాస్త్రి పారిపోయారు మహారాజా అని చెప్పాడు తెనాలి. మహారాజు శ్రీకృష్ణదేవరాయలు ఎంతో సంతోషించి తెనాలికి ఎన్నో బహుమతులిచ్చి సత్కరించారు. విజయనగర సామ్రాజ్యంలో ప్రతి సంవత్సరం ఆ సంవత్సరపు ఉత్తమ అతిపెద్ద మూర్ఖుడిని ఎంపిక చేయడం శ్రీకృష్ణదేవరాయలు చేపట్టేవారు. అలా గెలిచిన వారికి 5,000 బంగారు నాణేలను బహుమతిగా ఇవ్వడం జరిగేది. ప్రజలందరూ ఆ పోటీలో విజయం సాధించి ఎలాగైనా ఆ 5,000 బంగారు నాణేలను గెలుచుకోవాలని ఆరాటపడుతూ ఉండేవారు. కానీ ఎప్పుడూ తెనాలి రామకృష్ణుడు మాత్రమే ఈ పోటీలో నెగ్గి ఆ 5,000 బంగారు నాణేల బహుమతిని పొందేవాడు. ఇది ఎవరికీ నచ్చేది కాదు. ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం కూడా శ్రీకృష్ణదేవరాయలు అతిపెద్ద మూర్ఖుడి గురించి పోటీ పెట్టారు. ఇక ఈ సంవత్సరం ఎలాగైనా తెనాలి రామకృష్ణుడు విజయం సాధించకుండా ఉండాలి అని తెనాలి సేవకుడి ద్వారా తెనాలి రామకృష్ణుడు సభకు రాకుండా ఆపడానికి సభలోని వారందరూ ప్రయత్నిస్తారు. పోటీ మొత్తం జరిగిపోతుంది. ఇంకా విజేత ఎవరో ప్రకటించాల్సిన సమయం వచ్చింది. ఇంతలో తెనాలి రామకృష్ణుడు సభలోనికి విచారంగా అడుగుపెట్టాడు. శ్రీకృష్ణదేవరాయలు అది చూసి, ఏమైంది తెనాలి, ఎందుకు అలా విచారంగా ఉన్నావు? సభకు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు అని అడిగారు. మహారాజా, ఏమి చెప్పమంటారు? నాకు అత్యవసరంగా 100 బంగారు నాణేలు అవసరమయ్యాయి. ఎక్కడికి వెళ్ళినా నాకు అవి దొరకలేదు. అలా తిరిగి తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది అని చెప్పగానే మహారాజు శ్రీకృష్ణదేవరాయలు, నీకు ఏమైనా మతి భ్రమించినదా? ఈ పోటీలో పాల్గొంటే నీకు కావలసిన 100 బంగారు నాణేల కంటే ఇంకా ఎక్కువగా 5,000 బంగారు నాణేలు దొరికేవి కదా. ఎంత పని చేశావు, నీవు మూర్ఖుడివి అని అనగానే, అవును మహారాజా, నేను మూర్ఖుడినే అనగానే మహారాజు శ్రీకృష్ణదేవరాయలు, నీవు మామూలు మూర్ఖుడివి కాదు, అతి పెద్ద మూర్ఖుడివి. ఇంతవరకు నీ అంత పెద్ద మూర్ఖుడిని నేను చూడలేదు అన్నారు. దానికి తెనాలి, మహారాజా, అయితే ఈ పోటీలో నేనే గెలిచాను. మీ నోటితో మీరే చెప్పారు నా అంత పెద్ద మూర్ఖుడు లేడని అనగానే మహారాజుకి మొత్తం అర్థమైంది. తెనాలి రామకృష్ణుడిని విజేతగా ప్రకటించారు శ్రీకృష్ణదేవరాయలు. మిగతా సభ్యులంతా తెనాలి తెలివితేటలకు ఆశ్చర్యం చెంది ఈసారి కూడా ఆ సంవత్సరపు విజేతలు తాము కాలేదని బాధపడ్డారు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంను పాలిస్తున్న సమయంలో సుల్తాన్ ప్రభువులు ఢిల్లీని పాలిస్తుండేవారు. వారు ఉత్తర భారతదేశంలో ఉన్న అన్ని రాజ్యాలపై విజయం సాధించి తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తుండేవారు. హిందూ ప్రభువులు పాలించే రాజ్యం పైన యుద్ధం ప్రకటించి వారి రాజ్యాలను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. ఒకసారి ఢిల్లీ సుల్తాన్కు విజయనగర సామ్రాజ్యంపై కన్నుపడింది.
ఎలాగైనా వారిని అగౌరపరిచి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారు. అందుకు అనుగుణంగా వారు శ్రీకృష్ణదేవరాయలకు ఒక ఆహ్వాన పత్రిక పంపారు. అందులో వారు తమ రాజ్యంలో ఉన్న కొత్తగా తవ్విన బావులకు పెళ్లి నిశ్చయించామని, అందుచేత మీ రాజ్యంలో గల అన్ని బావులు ఆ పెళ్లికి రావాలని పంపారు. దానితో పాటుగా ఒక సందేశాన్ని కూడా పంపారు. ఎవరైనా పంపని ఎడల అది సుల్తాన్ గారిని అగౌరపరిచినట్లుగా భావించి తాము తీసుకునే చర్యలకు బాధపడవలసి ఉంటుందని పేర్కొన్నారు. రాయలవారికి సుల్తాను ప్రభువుల కుట్ర తెలిసినప్పటికీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడైనా బావులు ఒక చోటి నుండి ఇంకొక చోటికి వెళ్లడం జరుగుతుందా? ఇది అసంభవం అని అనుకుని ఏం చేయాలో తెలుపమని తన మంత్రిని అడిగారు. తిమ్మరసు దీనికి తెనాలి ఒక్కడే పరిష్కారం చూపగలడు, నేను వెళ్ళి తెనాలిని కలుస్తాను అని చెప్పి తెనాలి దగ్గరకు బయలుదేరారు. తెనాలి మొత్తం విషయం తెలుసుకుని, మహామంత్రి, ఇందులో ఎటువంటి సమస్య లేదు, ప్రభువులు చింతించనవసరం లేదు, రేపటి సభలో దీనికి సమాధానం చెప్తాను అని అన్నాడు రామకృష్ణుడు. ఎలాగైనా నువ్వు ఈ గండం నుంచి గట్టెక్కించాలి. రాజుగారు భారం మొత్తం నీమీదే పెట్టారు, సరైన పరిష్కారం ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయారు మంత్రి తిమ్మరసు. ఆ రాత్రి భారంగా గడిచింది. మరునాడు సభ ప్రారంభమైంది. కాని ఎవరి ముఖంలో కూడా ఆనందపు ఛాయలు లేవు. ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి, రామకృష్ణుడు ఏ విధంగా దీనిని తప్పిస్తాడో అని అందరూ ఎదురు చూడసాగారు. రామకృష్ణుడు లేచి నిలబడి, మహారాజా, నేను ఒక సందేశం మీ ద్వారా సుల్తాన్ ప్రభువులకి పంపించడానికి సిద్ధం చేశాను. మీరు కూడా ఒకసారి విని మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి ఆ సందేశాన్ని చదవటం ప్రారంభించాడు. సుల్తాను ప్రభువులకి మా వందనములు. మీ బావుల వివాహ ఆహ్వాన పత్రిక మాకు అందినది. మమ్మల్ని గుర్తుపెట్టుకుని పిలిచినందుకు మేము మిక్కిలి సంతోషిస్తున్నాము. ఈ విషయమును మా విజయనగర సామ్రాజ్యమందుగల అన్ని బావులకు చెప్పాము. అవి కూడా తమ సోదరులకు పెళ్లి జరుగుతున్నందుకు చాలా సంతోషించాయి. కానీ మేము వెళ్ళము, ఎందుకంటే మా సోదర బావులు వచ్చి తమ పెళ్లికి పిలిస్తే వెళ్తాము, కానీ ఇలా సందేశం పంపితే వెళ్ళము అని చెప్పమన్నాయి. అందుచేత మీ రాజ్యంలో ఉన్న బావులను ఇక్కడికి పంపించగలరు. అప్పుడు మీ బావులు, మా బావులు మరియు మేము అందరము కలిసి ఈ వివాహమునకు వస్తాము. మీరు త్వరగా పంపిస్తారని ఆశిస్తూ మీ విజయనగర ప్రభువులు శ్రీకృష్ణదేవరాయలు. ఈ సందేశం విన్న తర్వాత రాజుగారు, సభలోని వారందరూ తెనాలిని మెచ్చుకుంటూ సుల్తాన్ ప్రభువులకు సరైన సమాధానం చెప్పారు అని అందరూ సంతోషించారు. శ్రీకృష్ణదేవరాయలు ఆ సందేశాన్ని తన ఆంతరంగికుని ద్వారా సుల్తాన్ ప్రభువులకు పంపించారు. సుల్తాన్ ప్రభువులకు ఆ సందేశాన్ని చూసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఏ విధంగా మనము మన బావులని పంపగలము అని అనుకొని తన తప్పు తెలుసుకొని శ్రీకృష్ణదేవరాయలకు ఎన్నో విలువైన బహుమతులు పంపి తన తప్పుని సరిదిద్దుకున్నారు.